హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యం కాచిపూడి. ఈరోజు అయితే నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. పన్నీర్ బటర్ మసాలా చాలా సింపుల్గా ఈజీగా డాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇదైతే పరోటాలకి కానీ, చపాతీలకి కానీ, రోటీస్లకి, నాన్స్లకి, అంటే పుల్కాలకి కానీ వేటిలకైనండి, నాన్స్లకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇదిగో వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేమో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ముందుగా నేనైతే పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇలా క్యూబ్స్గా వస్తున్నాయి. ఇంతకుముందు అయితే మనం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్రెడీ కట్ చేసే వస్తున్నాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వస్తున్నాయండి. అవి అయితే కట్ చేసుకునే పని కూడా తప్పుతుంది. చాలా నీట్గా కట్ చేసి ఉంటారు కాబట్టి అవి ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఆనియన్, మసాలా దినుసులు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, తర్వాత టమాటాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తీసుకున్నాను. ఎండుమిర్చి ఇవన్నీ ఇప్పుడు మనము కొద్దిగా బటరు, కొద్దిగా ఆయిల్ రెండు వేసి ఫ్రై చేద్దాము. అంటే ఈ మసాలా దినుసులు మనము తీసుకున్న పదార్థాలన్నీ ఇప్పుడు ఆయిల్లో మగ్గనియాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసినాను. తర్వాత బటర్ వేసినాను, కొద్దిగా ఒక క్యూబ్ బటర్ వేసినాను. ఈ దాంట్లోనే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం ముక్కలు, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి వేసుకోవాలి, పొట్టు తీసుకొని. ఇవన్నీ కొద్దిగా లైట్గా వేగితేనే మనము నేను పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఇది మాడకుండా చాలా కలుపుకుంటూ చాలా నీట్గా చేసుకోవాలండి. ఈ గ్రేవీ వల్లనే మనకు స్పైసీగా కావాలంటే స్పైసీగా అన్నీ గ్రేవీలోనే చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను టమాటాలు కూడా ఒక 4 టమాటాలు తీసుకొని వేసినాను. గ్రేవీ అనేది టేస్ట్ ఉండాలి బాగా, అంటే మనం మాడకుండా కలుపుతూ చాలా నీట్గా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక 4 ఎండుమిర్చి వేసినాను. మనం చేసే వంట అంతా ఇప్పుడు ఇవి వేయించుతున్నాం కదా వీటిపైన ఆధారపడి ఉందండి. అందుకనే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి. ఇవి మగ్గేలోపు ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అంటే కారం మీకు తగినంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసినాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని తర్వాత ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ కూడా వేసుకొని ఇవి స్పైసెస్ మీ ఇష్టం అండి. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. మళ్ళీ మనము ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాము, తర్వాత ఎండుమిర్చి కూడా వేసినాం కదా, అందుకోసమని కారం కొద్దిగా చూసి వేసుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పెరుగు ఉంది కదా, అందుకోసం అనేసి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేగుతున్నాయి చూద్దాం. చూడండి, బాగా మెత్తబడిపోతున్నాయి. ఇవన్నీ మాడకుండా వేయించుకోవాలండి. చూడండి, ఎక్కడ మాడలేదు, బాగా నీట్గా వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా మగ్గిపోతాయండి, అంటే లోపల కూడా బాగా మగ్గుతాయి టమాటాలు. చూడండి, ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనము ఇది మగ్గేటప్పుడు చూడండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తర్వాత పసుపు, తర్వాత పెరుగు, బటర్ వేసి కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ టమాటాలు, ఆనియన్స్ మగ్గినాయి కదా, దాంట్లోకి వేసేయాలండి. వేసేసి 1 నిమిషం ఇలా కలియబెట్టుకోవాలి. 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. అంటే 1 నిమిషం కలిపి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా ఇంకా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ఆనియన్స్ అవన్నీ వేగినాయి కదా, అందుకోసం అనేసి ఇది కూడా కారం కూడా పచ్చివాసన పోవాలని దీంట్లో వేసినాను. ఇది కూడా 1 నిమిషం వేగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనిద్దాము. కారం మగ్గాలి కాబట్టి నేను మూత పెడుతున్నాను. చూడండి, 1 నిమిషం మగ్గిన తర్వాత తీసి చూస్తే ఆయిల్ కూడా చూడండి ఇలా ఉడికినట్లు అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనము వేయించి పెట్టుకున్నాం కదా
ఈ స్పైసెస్, ఆనియన్స్, తర్వాత కారము ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అంతా మొత్తం అన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మొత్తం దీంట్లో ఏమేమి వేయించుకున్నామో అదంతా మిక్సీ జార్లోకి వేసుకొని, అయితే పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంకా అది జ్యూసీగా ఉంది కదా టమాటాలు, అందుకోసమని వేయలేదు. లేదంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టుకున్నాం కదా, చూడండి ఇలా పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోతే ఇంకా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కర్రీ. ఇది చేసుకోవడం ఒక్కటే లేటు. ఇంకా ఇప్పుడైతే చూడండి ఆయిల్ వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకవేళ ఇంకా అసలు ఆయిల్ వద్దనుకుంటే ఓన్లీ బటర్తోనే చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ వేసినాను. ఇప్పుడు ఇది 2 వేగినాయి కదా, ఆయిల్ బటరు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఈ 3 వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి లైట్గా. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, ఆ మసాలాను ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. అంటే ఈ మసాలా మళ్ళీ ఆయిల్లో మగ్గాలండి. మొత్తం ఈ మసాలానంతా వేసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఈ మసాలా చేసి పెట్టుకున్నామంటే మనం ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. రోటీస్ లేక్ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్ లేక్ అంటే రోటీస్ లేక్ ఎక్కువ బాగుంటుంది. తర్వాత పలావ్ లేకి అలాంటి వాటికైతే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. అంటే ఇది మాడకూడదండి, అడుగంటకూడదు, మాడకూడదు. అందుకోసమని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఇది కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గేటట్టు మగ్గనిచ్చుకోవాలన్నమాట. చూడండి సైడ్కి అంతా ఆయిల్ పక్కకు వస్తుంది కదా. ఇప్పుడు మనము ఈ మసాలా పట్టి పెట్టుకున్న జార్లోనే నీళ్లు పోసుకొని లొడుపుకొని ఈ నీళ్లు కూడా దీంట్లోకే పోసేసుకోవాలి. అంటే అది కూడా వేస్ట్ కాకుండా, జార్లో పట్టినది కూడా వేస్ట్ కాకుండా దీంట్లోకే పోసుకోవాలండి. ఎందుకంటే మనం జీడిపప్పు ఇవన్నీ వేసినాం కదా, అందుకోసమని అది కూడా వేస్ట్ కాకుండా దీంట్లోకి పోసుకోవాలి వాటరు. చూడండి ఇప్పుడు మనకు ఇంకా నీళ్ళు మన క్వాంటిటీకి ఎంత కావాలనో అంత వాటర్ ఇప్పుడు వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ వేయకూడదు, ఇప్పుడే వేసేసుకోవాలి. చూడండి నేనైతే ఒక నీళ్ళు తాగే గ్లాస్కు అంటే 1/2 లీటర్కు కొద్దిగా తక్కువగా వేసింటాను నేనైతే వాటర్ మొత్తం కలిపి. చూడండి ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు ఒక్కటి వేసుకోవాలి. ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇంకా ఒక్కసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. కొంతమంది అయితే ఆయిల్లో వేసి వేయించుతారు, అలా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలానంతా పీల్చేస్తాయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం ఎలా పడితే అలా కలపకుండా ఒకసారి జాగ్రత్తగా అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఉడుకుతుంది కదా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కొద్దిగా కస్తూరి మేతి తీసుకొని వేయించుకోవాలండి. పెన్నెం పైన వేయించుకొని ఇలా చేతిలో వేసి నలిపితే పొడి అయిపోతుంది. చూడండి ఇలా నలిపితే పొడి అయిపోతుంది కదా, ఇలా వేసేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో చూడండి ఇదైతే ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది ఫ్రెష్ క్రీమ్ మనకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా పాలపైన మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి మనకు ఎక్కువ అనుకుంటే ఇంకా 1 టేబుల్ స్పూనే వేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసినాను. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని, కస్తూరి మేతి తర్వాత కొత్తిమీర తర్వాత ఫ్రెష్ క్రీమ్ 3 వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే చూడండి అంత దగ్గర పడింది. ఒక్కసారి కలిపేసుకున్నామంటే
ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టండి. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చేసినామంటే ఇంకా గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. చూడండి 2 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసినాను. చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగుంది. ఇది అయితే కనుక చపాతీలకి కానీ రోటీస్లోకి కానీ వేటి లేకైనా మీకు నచ్చిన వాటిలోకి తినండి, బాగుంటుంది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇదిగోండి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక మీకు ఇష్టమైతే బటర్ వేసుకోండి. కొద్దిగా వేడివేడిగా ఉంది కదా కర్రీ, బటర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా అరటి ఆకుల్లో తింటున్నానండి. చపాతీ తర్వాత పన్నీర్ బటర్ మసాలా సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నేను చపాతీ పన్నీర్ బటర్ మసాలాతో ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.